బుజ్జడిపాలెం మండలంలోని దామరమడుగు, పల్లిపాలెం, ఆర్ఆర్ నగర్ గ్రామాలలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అడుగడుగునా శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి ఉమ్మడికాయలు కొట్టి హారతులిచ్చి అశేష జన సందోహం మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, చంద్రబాబు నాయుడు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. బుజ్జడిపాలెం మండలంలోని దామరమడుగు, పల్లిపాలెం, ఆర్ఆర్ నగర్ గ్రామాలలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అడుగడుగునా శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి ఉమ్మడికాయలు కొట్టి హారతులిచ్చి అశేష జన సందోహం మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, చంద్రబాబు నాయుడు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు. ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు. కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరి ముందుకి వచ్చిన నన్ను కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి మీకు మాటిస్తున్నాను. కాబట్టి మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. ఎవరిని ఆదుకోలేదు అని చెప్పారు. ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను. దామరమడుగు నుండి పాటూరు, ఎల్లాయిపాలెం వెళ్లే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కొవ్వూరు కాలువపై బ్రిడ్జి కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను. భారీ వర్షాలు కురిచినప్పుడు కొవ్వూరు కాలువ ద్వారా 100 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. ఇలా జరగకుండా కొవ్వూరు కాలువకు పూడిక తీయించి కొవ్వూరు చెరువులోకి వెళ్లేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. తాగునీరు అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను. గ్రామ యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్తున్నాను. గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావటి స్థలంలో షాదీ మంజల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. అంటే ఇది ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట, అది చేయలేదు. నన్ను కూడా అలాగ అనుకోబాకండి. తప్పకుండా షాదీ మంజల్ కట్టిస్తారని మీకు మాట ఇస్తున్నాను. ఆర్ఆర్ నగర్లో ఉన్న శ్మశాన వాటికకు ప్రహరీ గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తారని మీకు మాట ఇస్తున్నాను. అభివృద్ధి కొరకు ఇస్లాంకు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను. మైనారిటీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రస్థాన్ కనీస వసతులు ఏర్పాటు చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మీకు నేను మాటిస్తున్నాను. మీ సమస్యలు మీ స్థానిక నాయకులే ఇచ్చారు ఇవన్నీ. అది కాకుండా అన్న ఇంతకు ముందు చెప్పారు, ఇక్కడెక్కడో అక్కడ పల్లిపాలెం దగ్గర చాలా వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చేపల చెరువుల్లో పోసిన దానివల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, దాన్ని కూడా ఏ విధంగా ఆపాలో చూసి తప్పకుండా నేను కొవ్వూరు నియోజకవర్గం నుంచి
ఎమ్మెల్యేగా అయిన వెంటనే దాన్ని ఖచ్చితంగా ఆపుతానని, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు చాలా మంది వచ్చారు చెప్పి పోతుంటారు, ఓట్లు అడుగుతారు, వెళ్ళిపోతారు అని. కానీ నేను అలా కాదు. మీకు ఇందాకే చెప్పాను, మీ నాయకుడు జక్కా వెంకయ్య గారు ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గానికి పాటుపడ్డారో నీతి నిజాయితీగా, అదే విధంగా సేవ చేయడానికి మీలో ఒకదాన్నై, మీలో మమేకమై, మీ సమస్యలు తెలుసుకొని మీకు ఏం అవసరమో అవి తీర్చడానికి వచ్చిన సేవకురాలు నేను. రాజకీయ నాయకురాలిని మాత్రం కానే కాదు. కాబట్టి మీ అందరికీ ఎల్లవేళలో నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య అయినా మీరు కార్యకర్తలైనా, నాయకులైనా, సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు. నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. 5 మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి. మీకు ఎటువంటి సమస్య అయినా సరే తీర్చే విధంగా మీకు అందుబాటులో ఉంటాను. అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా, వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా కోవూరు ప్రజలకి అందిస్తానని చెప్పి నేను మరోసారి మాటిస్తున్నాను మీకు అందరికీ. అదేవిధంగా ఇక్కడ ఉన్న నెల్లూరు మీకు అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి ఒక్క డ్రైనేజ్ కానీ ఏది లేకుండా ఉండింది. ఇప్పుడు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 సెంట్ల భూమి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. తాగు నీరు కోసం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయిలో ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. రైతులు సుభిక్షంగా ఉండడానికి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆయన మేధాశక్తితో ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, అలానే ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో, ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గంలో మన డెల్టా ప్రాంతంగా ఉందంటే దానికి జక్కా వెంకయ్య గారు చేసిన కృషి సామాన్యం కాదు. ఖచ్చితంగా ఆయన మన దామరమడుగు పంచాయతీ, నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా గుర్తుండిపోయే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన ఏదైతే మార్గం చూపించారో రైతులకు సుభిక్షంగా ఉండడానికి, అలానే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఏదైతే ప్రపోజ్ చేశారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. కోవూరు నియోజకవర్గంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అవాతాతలు ఇబ్బంది పడ్డారో నేనైతే ఊహించుకోగలను. ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, అలానే సిఎస్ గారికి చెప్తున్నాను, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి వినతించుకుంటున్నాం. అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెన్షన్ డబ్బులతో వాళ్ళందరూ కూడా నెలవారీ ఖర్చులన్నీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మందులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అద్దులు కానివ్వండి, అన్ని కూడా ఆ డబ్బులతోనే కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిచేసి పెన్షన్ అవ్వాతాతలకు అందే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల ద్వారానే ఇవన్నీ కూడా ఇంటికి తెచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం.